పక్షాల విద్యార్థి సంఘాల ఐక్యత సంఘాల ఐక్యత పక్షాల విద్యార్థి సంఘాల ఐక్యత సంఘాల ఐక్యత ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదలయ్యారని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి, అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఇలా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా ఇవాళ 23వ తేదీ రోజు ఇలా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పూర్తిగా విద్యార్థులను విద్యారంగాన్ని విస్మరించిందని చెప్పేసి ఇలా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. ఇలా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మరి వాళ్ళకి ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులకు గురియడం మూలంగా చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఇలా మధ్యలోనే చదువులు ఆపేసేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్మించాలని చెప్పేసి మేము గతంలో ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి లేదు. దాని మూలంగా విచ్చలవిడిగా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అలాగే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్య పేరుతో అనేక రకాలుగా పెద్ద ఎత్తున డబ్బులు ఫీజులు నిర్ణయించి పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకున్నా కూడా మరి విచ్చలవిడిగా మరి ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని వెంటనే వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు బస్ పాసులను కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇలా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ బంద్లో ఒక డిమాండ్ గా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకొని ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూనే, అదేవిధంగా ఈ బంద్కు సంబంధించి స్వచ్ఛందంగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.